మాతృదేవోభవ. నవనీతమును నాకు నోట నిడగా నా నాన్న రారాయటంసు అవమానములు త్రోపులున్ సేచి తానా తల్లి నా నోట ఏ నవనీతమును దాచియుంచినదివో. నవనీతమును నాకు నోట నిడగా నా నాన్న రారాయటంసు అవమానములు త్రోపులున్ సేచి తానా తల్లి నా నోట ఏ నవనీతమును దాచియుంచినదివో. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నా భాగ్యంబులాయమ్మవే నా భాగ్యంబులాయమ్మవే. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1683 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. స్వక్షస్వంగస్యతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా అభిధేయాత్మా సత్కీర్తి చిన్న సంశయ. సత్కీర్తి గురించి చమత్కార భరితమైన శ్లోకాన్ని చెప్పుకున్నాం. కవిత్వం ఎంత గొప్పదో, అది వేదాంతాన్ని ఎంత బాగా అర్థం చేయిస్తుందో చూసాం. ఇప్పుడు చిన్న సంశయ దేవం జ్ఞాత్వా క్లేశహాని అన్నారు. భగవంతుని గురించి తెలుసుకుంటే అన్ని కష్టాలు పోతాయి. ఎందుకు పోతాయి? జగత్తు లేదు అని అర్థం అవుతుంది, అందువల్ల పోతాయి. మనం ఏమనుకుంటామంటే ఆయన గురించి తెలుసుకోవడం అంటే ఆ స్తోత్రం ఏదో చదివితే మనకు వచ్చిన కష్టాన్ని ఆయన తప్పిస్తాడు. తప్పిస్తే ఏమిటవుతుంది? తప్పించడం అంటే ఎప్పుడైనా మళ్ళీ రావడమే. గమనించండి, దారిలో వెడుతుంటే ఒక వాహనం మనకు అడ్డొచ్చింది, మనం తప్పించాం, మళ్ళీ దారిలోకి వస్తున్నామా లేదా అంతే. కష్టాన్ని తప్పించకూడదు, కష్టాన్ని ఎదిరించాలి. అదో మనమో తేలిపోవాలి. అంచేది జ్ఞాత్వాదేవం క్లేశహాని అంటే క్లేశం తప్పుకుంటుందని చెప్పట్లా, క్లేశం ఉండదని చెబుతున్నాడు. ఉండదంటే ఉండకేమవుతుంది? అది లేదని నీకు అర్థమవుతుంది. లేని దానికోసం తాపత్రయపడుతున్నాం, లేని దానికి భయపడుతున్నాం. ఉన్నది కాదు అది. బ్రహ్మసత్యం జగన్మిథ్య. అందుకే జ్ఞాత్వాదేవం అన్నారు శంకరాచార్య. పూజయిత్వాదేవం భజిత్వాదేవం అని మాట. అర్చయిత్వాదేవం, భగవంతుడిని అర్చిస్తే భగవంతుడిని పూజిస్తే పోతాయని చెప్పరా. జ్ఞాత్వాదేవం, తెలుసుకుంటే పోతాయి. తెలిసి రామచింతన చేయవే మనస. ఆ తెలిసి అనదంటం జ్ఞాత్వాదేవం. భిద్యతే హృదయగ్రంథికి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి యస్మిన్ దృష్టే పరావరే. ఎవరు పరమాత్మ యందే తన బుద్ధిని ఉంచి నిలకడగా అలా ఉండగలుగుతాడో అతనికి భిద్యతే హృదయగ్రంథికి, హృదయగ్రంథి బ్రద్దలవుతుంది. అంటే గుండె పగలడం కాదు, ఇక్కడ ఉన్న గ్రంథి. ఏ గ్రంథి? మూలాధారే కినలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతర్జిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఇది గ్రంథులు. ఆ హృదయంలో పేరుకుపోయిన కర్మబంధం ఉంది, అది బద్దలవుతుంది. అందుకే పండు మీరు గమనించండి, ఫలించింది 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 అంటాము. పండింది పండింది, మిగలముగ్గిపోయిందమ్మా, పగిలిపోయింది కూడాను, పండింది పగులుతుంది. అందుకే ఫలతి అన్నదానికి సంస్కృతంలో బ్రద్దలవడం అనే అర్థం కూడా ఉంది. ఫలించడం అంటే బద్దలవడమే. ఇంకా ఓహో కూడుకుపోవడం కాదు. స్వర్గానికి వెళ్ళినా మేము ఇద్దరం వెళ్ళాలి, మా పిల్లలతో సహా ఉండి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అన్న. ఇక్కడ చేస్తున్నాం చాలు, మళ్ళీ అక్కడెందుకు గొడవ? ఇక్కడ పురోహితుడు అవడం, ఇది ఒక ఆంక్షలు ఉంటాయండి కొంతమందికి. మాకేం లేదండి, ఏ లోకానికి వెళ్ళినా మేము ఇద్దరం కలిసి వెళ్ళి ఆ పరమేశ్వరుడి దగ్గర కూర్చొని ఇద్దరం కూడా నమస్కారం చేసుకోండి. అప్పుడు పరమేశ్వరుడు కోసం లేదు, ఈ కూడా ఉన్న మనిషి కోసం ఉంది దృష్టి. ఏ ఇద్దరు ఎందుకంటే ఒకళ్ళే ఎందుకంటలా, ఇద్దరు ఎందుకు కావాలి? అవసరం ఏంటి అంటే మనకి ఇంకా ఇది వదల్లా. మరి ఈ మమకారం వదిలితేనే కదా దేవుడు దొరికేది. ఈ మమకారంతో వైకుంఠానికి ఎందుకు? విజయవాడ చాలు,
అహంకారం ఎంత తప్పు, మమకారం అంతే తప్పు. అమమకారం ఇవాళ 1000 కోట్లు నాశనం అయిపోతున్నాయి అమమకారం కారణంగానే. పిల్లలకు ఆస్తులు సంపాదిస్తున్నారు మహానుభావులు, బ్యాంకులకు అప్పులు ఎగ్గొడుతున్నారు. మరి మమకారం కదా? మొత్తం వ్యవస్థ ఎక్కడ కూలిపోతుందండి? శంకరాచార్య చెప్పిన మాటేనండి మమకారం. అహం మమ. అమ్మవారు శుంభనిశుంభులు ఇద్దరిని సంహరించిందంటారు. ఎవరా శుంభనిశుంభులు? మహానుభావులు ఈశ్వర సత్యనారాయణ ధన్వంతరి అని మన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిలాగే అమ్మవారి దర్శనం ప్రత్యక్షంగా పొంది అమ్మవారితో మాట్లాడిన మనుషుల్లో ఆయన ఒకడు. మనిషి అనడానికి వీలేదు నిజానికి, ఇప్పుడు మనం తెరవడం కోసం ఆయన ఒకడు. ఆ మాట్లాడిన వాళ్ళు అమ్మతో ముచ్చట్లని పుస్తకం రాశాడు ఆయన. ఆయన ఈ శుంభనిశుంభుల కథ రాస్తూ అమ్మవారి యొక్క ఈ తత్వాన్ని గురించి ఆయన తొలి మూట, మలి మూట, మూడో మూట, నాలుగో మూట 4 గ్రంథాలు రాశారు. నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే ఆ 4 చదివా. అందులో ఆయన శుంభనిశుంభుల కథ రాస్తూ శుంభుడు అహంకారం, నిశుంభుడు మమకారం, అస్మిత మమత అంటారు. అస్మిత అంటే అహం, నేనున్నాను, మమత నాదంటూ ఏదో కొంత ఉంది అంతే. ఈ మమకారమే కదండి నాశనం చేస్తుంది. చిన్నపిల్లలప్పుడేమో ఎటువంటి మమకారము చూపించకుండా వదిలేస్తున్నారా? 20 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ పట్ల భయంతో వాళ్ళు ఏం చేస్తారో, మన పరువు పోగొడతారేమో అన్న భయంతో మమకారం చూపిస్తున్నారు. అంటే ఎప్పుడూ మనకి నిజమైన మమకారం లేదు, అది కృత్రిమమే, అందులో కూడా మన ప్రయోజనమే. ఎంత ఆశ్చర్యం అండి! సమాజం ఎక్కడ కుళ్ళిపోతుందండి. శంకరాచార్య ఎందుకు అవసరం అండి ఈ సమాజానికంటే ఎందుకు అవసరం అని ఏ దోషం చెప్పారో ఆ దోషమే నడుస్తుంది. ఇది మానేసేసి మనం శంకరాచార్య గుడి కడుతున్నామండి, 200 అడుగులు విగ్రహం పెడతామండి, ఆ పేరు మీద చందాలు వసూలు చేసేయడం అంతే. ఎందుకు పెట్టడం? ఏమొస్తుంది విగ్రహం చూస్తే? అక్కడ పెద్ద ఉద్యానవనం పెడతామండి, ఏం లేదు 20 ఎకరాలు ఆక్రమించడానికి. ఇంతకంటే 20 శ్లోకాలు శంకరాచార్యవి వ్యాఖ్యానంతో సహా రాసి అందరికీ చదివించి దాని అర్థం చెప్పించండి, అవగాహన చేయించండి, బళ్ళో పెట్టండి. దాన్ని అక్కడ మతం వచ్చేస్తుందండి, బళ్ళో పెట్టరు. బెబ్బాయి హిందూ మతం పెడితే శంకరాచార్య అంటే హిందూ మతమా? ప్రపంచంలో మతాలన్నీ కలిపితే శంకరాచార్య. మనం ఆ స్థాయికి తీసుకెళ్ళి, అందుకని ఎప్పటికీ అర్థం కాదు. ఆ దృష్టి పరమాత్మ ఎందుంటే ఇవన్నీ పోతాయి. విద్యుతే హృదయ గ్రంథికి బదలైపోతుంది. అందుకే పండిన పండు మీరు గమనించిన సీతాఫలం పండు, దానిమ్మ పండు మిగల ముగ్గిందంటే పొగులుతుంది. దాన్నే సుందరకాండలో చెప్తారు విచిత్రంగా, వాల్మీకి ధ్వని రూపంలో. ఫలదీవాస్య ఘోషేణ గగనం సార్కమండలం అంటారు. ఆంజనేయ స్వామి తిరుగుస్తూ ఉంటే కింద వానరులను చూసి దక్షిణ సముద్ర తీరంలో మరి సాధించాడు కదా, ఆనందంలో పెద్ద బొబ్బ పెట్టేట. అస్య ఘోషేణ గగనం సార్కమండలం ఫలతీవ అంటాడు. ఆంజనేయ స్వామి పెట్టిన బొబ్బకి ఆకాశం నక్షత్ర మండలాలతో సహా పగిలిపోయినంత పని అయింది అన్నాడు. ఫలతే అంటే పగిలిపోవడం ఏంటండి? పండింది అని చెప్పాలి, కానీ అక్కడ ఆక్రియ వాడడం ఏమిటండి? ఇదే వాల్మీకి రామాయణంలో ధ్వని అంటే, ఇదే సుందరకాండలో త్రిపుర సుందరీకాండ అంటే. ఫలతీవ జ్ఞానం పెరిగినప్పుడు ప్రతి బంధం పగిలిపోతుంది. దానికి సిద్ధంగా ఉండవలసింది. ఎవరిని ఏమనుకుని ఉపయోగం లేదు. అది పండిన పండు పగులుతుంది. పైగా పగిలితేనే అది బాగా పండినాడు. దానిమ్మ పళ్ళు అమ్మేవాళ్ళని మీరు గమనించండి, ప్రత్యేకించి దానిమ్మ పండు. బత్తాయి పండుకి వాటికి పైన వేరే తొక్క ఉండే అవకాశం లేదు, దానిమ్మ పండు వేరు. దానిమ్మ పళ్ళు అమ్మేవాళ్ళని మీరు గమనించండి, ఆ పగిలినటువంటి దానిమ్మ ఉంటుంది ఇలాగ చీలికలు, దాన్ని పైన పెడతారు ఆకర్షణీయంగా, బాగా పండింది సార్ చూడండి సార్ అంటే. మానవ సంబంధాలు కూడా పండి 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 పగులుతాయి. అదే ఛిద్యతే హృదయ గ్రంథి. దానికి సిద్ధపరచుకోవాలి మనస్సును. కానీ అలా ఉండాలండి, మా వాళ్ళందరూ ఇలా ఉండాలి, అలా ఉంటే నాకు చాలండి, ఇంకేం అక్కర్లేదు. మరి ప్రతివాడు అలాగే అనుకుంటున్నాయి ప్రపంచంలో. అందరూ అలా లేరు, అందుకే ఘర్షణలు వస్తున్నాయి. అంటే ఈ కోరికలోనే దోషం ఉంది అసలు. మా వాళ్ళు ఎవరు ఎలా ఉన్నా నేను ఆత్మానందంలో ఉండగలను. వాళ్ళకి నేను చేయవలసింది ఏదో చేశా, ఇంకా చేయవలసి ఉంటే చేస్తా. అందుకని వాళ్ళు ఇలా ఉండాలి, వీళ్ళు ఇలా ఉండాలి అని మనం కోరుతున్నాము అంటే బంధం పెంచుకుంటున్నట్టే. అది మంచి అనద్దు. మంచి కోరిక చెడ్డ కోరిక ఉండవండి, కోరికే దోషం. వేదాంతం లోతుల్లో కడితే కోరికే దోషం. కోరికే దుఃఖానికి మూలం అన్నాడు బుద్ధుడు. కోరిక వల్ల కలుగుతుంది. మంచి కోరిక చెడ్డ కోరిక ఏమిటి? అది ఊరికే మామూలు మన లెక్కల్లో మాట్లాడుకునే మాట, అది ఉన్నంతలో నైవని. విద్యతే హృదయ గ్రంథికి సిద్ధ్యంతే సర్వసంశయా. అప్పుడు ఆ హృదయ గ్రంథి పగిలిన తర్వాత ఉన్నదంతా ఒక్కటే అని తెలిసిన తర్వాత సందేహాలు ఏముంటాయండి? అసలు దేని గురించి ఉంటాయి? ఇంతమంది దేవతలు, ఇన్ని రూపాలు, ఇన్ని తిథులు, ఇన్ని నక్షత్రాలు, ఇన్ని పుణ్యకార్యాలు అనుకోబట్టి ఈరోజు ఏం చేయాలండి, ఆ రోజు ఏం చేయాలండి, ఈరోజు ఏం నైవేద్యం, ఆ రోజు ఏం నైవేద్యం, దీనివల్ల ఫలితం, దానివల్ల ఫలితం ఉంటుంది. అన్నీ ఒకటే అని తెలిస్తే ఏం చేస్తావు, ఏది మానేస్తావు?
ఏది జరుగుతుందో అది జరగనిస్తాం, ఏది జరగద్దో దాని గురించి మాట్లాడడం, అయిపోయింది. జరిగేది జరుగుతుంది. ఇదే ఛిద్యంతే సర్వ సంశయా, మొత్తం సంశయాలన్నీ పోతాయి. అప్పుడు క్షీయంతేజ అస్య కర్మాణి, ఎంత బాగా చెప్పారని శాస్త్రంలో. అతని కర్మబంధాలన్నీ, అతను ఆమె ఎవరైనా సరే, తరచేదో అతను వాడు అని వచ్చినంత మాత్రాన్ని స్త్రీలు కాదు అనుకోకండి దయచేసి. ఊరికే మామూలు మాటలు అంటాం మనం. ప్రతిదానికి హీ ఆబ్లిక్ షీ అనాలంటే కష్టం కదా. అతడు ఆమె అంటూ అందరికీ వేదాంతం ఎప్పుడు అందరికీ, అందులో ఏ భేదము ఉండదు. స్త్రీ పురుష భేదం ఎందుకుంటుంది? భగవంతుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు. అందుకని తస్మిన్ దృష్టే పరావరే క్షీయంతేసే అస్య కర్మాణి, అతని కర్మబంధాలన్నీ క్షీణిస్తున్నాయి. మరి దాని మీద మనకి ఏ ధ్యాస లేనప్పుడు, దాని గురించి తాపత్రయం లేనప్పుడు బంధం క్షీణించకేమవుతుందండి? ఇదివరకు వ్యాపారం పెట్టాం, అదేదో నష్టం వచ్చిందో లాభం వచ్చిందో ఏదో లాభం వచ్చి సంతృప్తి కలగడం వల్ల, నష్టం వచ్చి విసుగు రావడం వల్ల మూసేశాక ఇంకది మనకి అస్య కర్మాన్ని క్షీయంతే. దాని గురించి పన్ను కట్టక్కల్లా, ఇన్కమ్ ట్యాక్స్ వాడికి చూపించక్కల్లా, ప్రభుత్వ అధికారులు వస్తే భయపడక్కల్లా, బాధపడక్కల్లా, లేదా సంతోష పెట్టక్కల్లా, దాని గురించి సమయం కేటాయించక్కల్లా. ఇదివరకు ఈ కొట్టు ఇక్కడ ఉందని వచ్చారండి, లేదండి మూసేసామండి మీ దేవాలని చెప్పొచ్చు, గొడవలేదు. ఇంకెందుకు వస్తాడు మంజులకి? పైగా అప్పుడు ఏమంటాడంటే ఇదివరకు మేము కొట్టున్నప్పుడు అంతా బాగుండేది అనడం, అది మనకు కావాల్సింది అదే. ఉన్నప్పుడు మనం ఏడిపించుద్ది అన్నాడు వీడు. అది గట్ల ఇది గట్ల. ఇప్పుడు అంటాడు మీరు మూసేయడం ఏంటంటే బాబు అంతో ఎంతో న్యాయంగా వ్యాపారం చేశారంటాడు. ఈ రకరకాల మాటలు ఇంకా అప్పుడు అన్నది ఈ మాట. అందుకే ప్రపంచం అంతా సాపేక్షం, ఐన్స్టీన్ సిద్ధాంతమే. జరిగిన దాన్ని బట్టి వాళ్ళ ఆలోచన బట్టి మాట్లాడేస్తారు, అది సత్యం కాదు. అన్నీ అవసరాల మాటలే. ఇది జరగాలి అంటే చిన్న సంశయగా నిజంగానే మనకి సత్కీర్తి కనుక మనం పొందగలిగితే అది స్వచ్ఛత. ఇప్పుడు కైలాసము, దాని మీద నందీశ్వరుడు, దాని మీద శివుడు, దాని మీద గంగాజలం, ఆయన మీద గంగాజలము, అక్కడ ఆదిశేషుడు, పణిపుంగవుడు, ఆ పైన చంద్రుడు, ఇవన్నీ తెల్లగా ఇలా ఉండడంలో ఉద్దేశం ఏమిటండి? నువ్వు క్రమక్రమంగా స్వచ్ఛంగా అస్వచ్ఛంగా అశుద్ధంగా విశుద్ధంగా తయారవ్వాలి. అదే గుణాతీత స్థితి. స్వక్షస్వంగశ్చతానందోనందిర్జ్యోతిర్గణేశ్వరక విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిచ్ఛన్న సంశయ ఉదీర్ణ సర్వదశ్చక్షురణీశ శాశ్వత స్థిరక భూషయో భూషణో భూతిర్ విశుద్ధాత్మా విశోధనక. 67వ శ్లోకం. ఉదీర్ణక ఉత్కృష్ట సర్వేభ్య, అందరికంటే ఉన్నతుడైన వాడు, ఉత్కృష్టమైన వాడు. భగవంతుడి కంటే ఉత్కృష్టుడు ఎవరు ఉంటారు? అతీతమైన పదార్థం. అందుకే ఆయన్ని మనం తెలుసుకోవాలి. సర్వతశ్చక్షు, ఎందుకు అతీతంగా ఉండగలుగుతున్నాడు అందరికంటే ఉత్కృష్టంగా అంటే సర్వతశ్చక్షు, సర్వాన్ని స్వచైతన్యంతో చూడగలిగినవాడు. విశ్వతశ్చక్షు, అంతటా వ్యాపించిన కళ్ళు కలిగిన వాడు. అంటే కన్ను పక్కన కన్ను ఒక 100 కళ్ళు వేయడం కాదుగా. ఊరికే బొమ్మ మనకు అర్థం కావడం కోసం విశ్వరూపం అని ఓ 20 తలకాయలు వేసి ఓ 40 కళ్ళు వేయచ్చు. అంతకంటే అందులో వెయ్యలేరు. గోడ నిండా కళ్ళేస్తారా? అన్ని కళ్ళు ఉన్నాయంటే అర్థం ఏంటి? చూపు అంత విశాలంగా ఉంది, అది అర్థం చేసుకో. అందుకని 3 కళ్ళు ఉన్నవాడు గొప్పవాడు, 2 కళ్ళు ఉన్నవాడు తక్కువవాడు, 4 భుజాలు ఉన్నవాడు గొప్పవాడు, 2 భుజాలు ఉన్నవాడు తక్కువవాడు, ఈ వేరు వ్యాఖ్యానాలు చేయకూడదు. ఇవన్నీ పెద్ద విషయాలు కావు. వికలాంగులకు కూడా కొంతమందికి వచ్చి ఎక్కువ ఉంటుంది, వాడు గొప్పవాడు అవుతాడా? అందరికంటే గొప్పవాడు అంటావా? ఇబ్బంది పడి ఆయన బాధపడుతుంటే ఎక్కడ? దానికి ఏదో పరిష్కారం చూపించాలి కానీ గొప్పవాడంటే. దేవతలు అంతేనా? అంటే ఖచ్చితంగా విష్ణుమూర్తికి చతుర్భుజాలంటే వెనకాల తత్వం ఉంటుంది. శివుడికి 3 కళ్ళంటే దాని వెనకాల తత్వం ఉంటుంది. అమ్మవారికి 10 ఆయుధాలంటే దాని వెనకాల తత్వం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి 6 శిరస్సులంటే దాని వెనకాల తత్వం ఉంటుంది. ఇదివరకు చెప్పుకున్నాం. ఇంకా బ్రహ్మణ్య మళ్ళీ చెప్పుకుంటాం ఇంకా విశేషంగా. సుబ్రహ్మణ్య తత్వమే బ్రహ్మణ్య అంటే అర్థం. 6 తలకాయలు ఎందుకండి? ఏమన్నా ఇచ్చా నాకు అర్థం కాదు. ఒక ఆయనకేమో ఏనుగు తలకాయ, ఇంకొక ఆయనకేమో 6 తలకాయల, ఒక సింహం వాహనమా, ఇంకొకరికి ఎద్దు వాహనమా? ఏమిటండి ఇవన్నీ? ఇవి తెలియని వాడు ఏమనుకుంటాడు? అనాగరిక జాతిలో మానవులు ఉన్నప్పుడు దేవతలన్నింటిలో ఆరాధించరు వారు. వారు చూసిన జంతువులనే దేవతలకు వాహనములుగా చేసిరు. విర్రివేదం అంటాడు వీడిని. అనాగరిక జాతి ఏమిటి? అప్పటికి వేదాలు పుడితే బుద్ధి లేదు మాట్లాడడానికి. ఇదే రష్యారని వ్యాఖ్యానాలు. ఇవన్నీ చరిత్రలు. పాత రాతయుగము, కొత్త రాతయుగము. వీడు పుట్టించాడు ఈ మేకులన్నీ. ఓ పక్క మొత్తం ప్రపంచం అంతా కళ్ళు తెరవని రోజుల్లో ఇక్కడ వేదాలు శాస్త్రాలు పుడితే కనీసం వాటిని చదవకుండా, ఏమిటో తెలుసుకోకుండా
ఇవి వేరే వ్యాఖ్యానాలు. అవి ఊహించారు. సింహానికి భయపడ్డారు, అందుకే సింహాన్ని వాహనానికి చేశారు. సింహానికి భయపడ్డారు, కాకికి భయపడతారండి? మరి శనీశ్వరుడు కాకి వాహనం, ఏం మాట్లాడతారండి? లేడికి భయపడతారా? వాయుదేవుడికి లేడి వాహనం. అగ్నికి దుప్పికి భయపడతారా? అగ్నిదేవుడికి దుప్పి వాహనం. పిచ్చి మాటలండి. భయపడ్డారట. నెమలికి ఎవరు భయపడరే? కుమారస్వామికి నెమల వాహనం. ఈ వాహనాల వెనకాల, దేవతల ఆయుధాల వెనకాల, దేవతల ఆభరణాల వెనకాల మహత్తరమైన తత్వం. వీలైనంత వరకు ఆయా సందర్భాలు వచ్చినప్పుడు విష్ణుమూర్తి పరంగానే కాకుండా శివపరంగా, లలితాపరంగా, విఘ్నేశ్వర పరంగా, సుబ్రహ్మణ్య పరంగా, నా అదృష్టం కొద్దీ నేను పుట్టిన హిందూ ధర్మంలో ఎంతమంది దేవతల రూపాలు ఉన్నాయో అన్ని రూపాల పరంగా వ్యాఖ్యానం చేసుకున్నా భగవంతుడు ఒక్కడే. ఇన్ని రూపాలు ఉండడం మన అదృష్టం అండి. ఎందుకంటే భగవంతుడిని ఇంత వైవిధ్యంతో మనం చూడగలుగుతున్నాం. ఒకే రూపాన్ని చూసి విసుగెత్తాల్సిన అవసరం లేదు. విసుగురాదని నాటకాలు ఆడద్దు. వస్తుంది లోకంలో విసుగు వస్తుంది. ఆ విసుగు రాకుండా మనస్సులో ఉండే వైవిధ్యం అంతా, ఆ వైవిధ్యపు వాంఛలన్నీ తీర్చడం కోసమే దేవతలకు ఇన్ని రూపాలు. మరి ఆ తత్వం మనం తెలుసుకోలేదనుకోండి, 6 తలకాయలు కాబట్టి 6 కొబ్బరికాయలు కొట్టారు. తలకాయలు పగిలిపోతాయమ్మా, ఎందుకు ఆ కొడతారు? 6 తలకాయలు కాబట్టి 6 కొడతావా? ఒక్క తలకాయ ఉన్నవాడు ఎంత అదృష్టవంతుడు. అసలు ఈ కొట్టేవాడికి తలకాయ లేదు, వీడికి పెట్టాలి 6 అట్ట తలకాయలు. ఇలాగే లెక్కెడతారండి. అప్పుడు పిచ్చిమతం అయిపోయింది. సర్వతశ్చక్షు అంటే అంతటా కళ్ళు వేయడం. అంత మన చూపు ఎలా ఉండాలి అంటే, భగవంతుడి చూపు ఎలా ఉంటుంది అంటే, శ్రీ మహావిష్ణువుకి, ఆయనకి లక్ష్మీదేవికి, గరుత్మంతునికి, ఆదిశేషునికి, నారదాది మహర్షులకి భేదం తెలియదండి. దృషద్విచిత్ర తల్పయో భుజంగమౌక్తికస్రజో. రావణాసురుడు చెబుతాడు, రావణ బ్రహ్మ, అసురుడు అంటే దోషం, రావణ బ్రహ్మ చెబుతాడు శివతాండవ స్తోత్రంలో. దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజో గరిష్ఠరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవృత్తిక కదా సదాశివం భజామ్యహం సదాశివం భజామ్యహం సదాశివం భజామ్యహం. బండరాతికి హంసతూలికా తల్పానికి తేడా తెలియకపోవడమే భగవత్తత్వం. గడ్డి పరకకి కమలాక్షునికి తేడా తెలియకపోవడమే భగవత్తత్వం. పాముకి పుష్పదహారానికి తేడా తెలియకపోవడమే భగవత్తత్వం. అందుకని వైకుంఠంలో ఆదిశేషుడు ఎంతో, గరుత్మంతుడు ఎంతో, లక్ష్మీదేవి ఎంతో, సముద్రం ఎంతో, నారదుడు ఎంతో, గడ్డిపర కూడా అంతే. ఆయనకి ఏం అక్కర్లేదన్న. ఏమీ అక్కర్లేని వాడికి అన్నీ ఒకటే. ఏమైనా కావాలనుకున్న వాడికి తేడాలు ఉంటాయి. ఏమీ అక్కర్లేదు అనుకున్న వాడికి అన్నీ ఒకటే. ఆ వేదాంతాల్లోకి మనం వెళ్ళగలగాలి. క్రమంగా తగ్గించుకోవాలి. వస్తువులు, బట్టలు, నగలు, తాపత్రయాలు, బంధాలు, ఫోన్లు ముఖ్యంగా. ఇప్పుడు తగ్గించుకోవాల్సిన పెద్ద బంధం ఫోన్. అసలు ఈ సమయంలో తప్ప నేను ఫోను మాట్లాడున్నది ప్రతి ఆడది, ప్రతి మొగాడు నియమం పెట్టుకోకపోతే దేశం కూలిపోతుందండి. ఇక్కడ ఒక్కొక్కరికి 2 ఫోన్లు, 4 సిమ్ములు. ఇదిలో 3 పువ్వులు 6 కాయలుగా దేశం అభివృద్ధి చెందేది అని మేము వ్యాసాల్లో రాసి. ఇప్పుడు లేదు, 3 ఫోన్లు 6 సిమ్ములుగా దేశము నాశనం అగుచున్నది. 3 ఫోన్లు 6 సిమ్ములు ఇవన్నీ మొయ్యలేకపోయి దీనికి తోడు మళ్ళీ ఐప్యాడ్. అదో ఆవు పేడ, అది ఆవు పేడేసినట్టే ఉంటుంది ఇంత పొడుగు అది ఐప్యాడ్. మళ్ళీ ట్యాబ్లెట్, ఇదో బెళ్ళ గొట్టం ఎక్కడ ఇంతంత పెట్టి ఏకంగా ఇనపెట్టేలాగా. మళ్ళీ దీని దాచడానికి పెట్టి ఇవన్నీ మోసుకోవడం, కాఫీ హోటల్కి వెళ్ళడం, అక్కడ పెట్టడం, మర్చిపోవడం. అయ్యో మర్చిపోయా, అసలు అది లేకపోతే మర్చిపోయే గొడవ లేదు. ఇదేనండి తాపత్రయం. సరదాగా చెప్పుకుంటే ఇలాగే ఉంటుంది. అందరము ఆలోచించుకోవాల్సిందే. క్రమంగా తగ్గించుకోవాలి. అప్పుడు ఖర్చు తగ్గుతుంది. మనకి దాని మీద వాంచలేదనుకోండి, ఎందుకండి దాని గురించి అంత పెట్టి కొనడం? అవసరమా? ఏం చేసుకుంటాం? ఉన్న ఫోన్ సరిపోలా? మాట్లాడడానికే కదా ఫోను. ప్రతిదీ అందులో రికార్డు చేసి, ప్రతిదీ ఫోటో పెట్టి, ప్రతిదీ ఎవరికో పంపి దరిద్రం పెంచుకోవడం ఇది. మళ్ళీ వాళ్ళు ఏదో వ్యాఖ్యానం చేసి నచ్చలేదనేసరికి మనం ఊది ముద్దాపురం వెళ్ళిపోయి నచ్చలే ఎదుట వాళ్ళకి నచ్చడంతో మనకేం పని? ఇదంతా పెంచుకోవడమేనండి. విశాల దృష్టి పెరిగిన కొద్దీ లౌకిక తాపత్రయం తగ్గిపోతుంది. అందుకే వైకుంఠంలో విష్ణుమూర్తి దృష్టి రోజు సెల్ఫీ దిగనివి, రోజు ఐప్యాడ్లో పెట్టుకోదగినవి, రోజు వాట్సాప్లో పంపదగినవి, పాలసముద్రం,
లక్ష్మీదేవి, హరిశేషుడు, నారదాదులు, దేవతలు, ఇంతకు మించిన దృశ్యాలు ఏమైనా ఉన్నాయండి? వాట్సాప్లో పంపి క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాగృప్త అసనస్థక స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితై ముక్తపీయూషవర్షై ఆనందీ నః పునీయాత్ ఆనందీ నః పునీయాత్ హరినళినగదా శంఖపాణిర్ముకుందకా. ఎంత ఏడిస్తే, ఎన్ని జన్మలు ఏడిస్తే ఆ భగవంతుడు దర్శనమిస్తాడండి మనకి. ఎన్ని జన్మలు ఏడిస్తే ఇంకా మళ్ళీ మానవ జన్మ రావాలి కదా ఏడవడానికి కూడా. జంతువు ఏడిస్తే ఏడుస్తుందో నవ్వుతుందో తెలియదు. ఎంత అదృష్టవంతులం, అదే సమయంలో ఎంత దురదృష్టవంతులం దీన్ని పాడు చేసుకుంటున్నామండి. ఇంత గొప్పగా భగవంతుడి గురించి ఏడవడానికి, నవ్వడానికి, చెప్పడానికి, వినడానికి, వ్యాఖ్యానించడానికి, రాయడానికి ఇచ్చాడే మానవ జన్మ. అందుకోసం చేస్తున్నామా? ఓ కుక్క అయితే ఇవన్నీ చేయగలమా? ఓ గాడిద అయితే ఇవన్నీ, పోనీ ఏనుగు అయితే ఏం చేయలేము, తొండ ఊపడం తప్ప, ఓ రొట్ట మెంగడం తప్ప. ఎంత అదృష్టవంతులం అండి, ఎంత అదృష్టం అండి. పైగా ఈ టీవీలన్నీ రావడం ఆధ్యాత్మికంగా అదెంత అదృష్టం. ఇదివరకు ఉన్నాయా? గ్రంథాలు చదివితే తప్ప దిక్కు లేదు. ఇవాళ ఎంత జటిలమైన గ్రంథాన్నైనా సులభంగా విడమరచి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు మహానుభావులు. మన అదృష్టం. దాన్ని వినియోగించుకోవడం అంటే వినడం కాదు, వినియోగించుకోవడం. వినియోగించుకోవడం అనే మాట పరిశీలించండి. విని యోగించుకోవాలంటే మనకు కలిసి వచ్చేలా చేసుకోవాలి దాన్ని. అంటే దాన్ని ఆచరణలో పెట్టాలి. వినడమే యోగం అంతే. ఇంక వినియోగం లేదు. ఇంకా వినడమే యోగం. నేను పండగ వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా ఎందుకు వినడం? పండగ నాడు వినేవాడు తద్దినమా? తద్దినం వచ్చిందంటే మా నాన్నగారికి తద్దినం పెడతా. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చిందంటే సుబ్రహ్మణ్యుడి గురించి వింటా, అది తద్దినమే. తద్దినం నాడు వింటావా? ఇంకెప్పుడు వినవా? అక్కడికి అది వినేసి పచ్చలో ఏదో తినేసి ప్రసాదం తినేస్తే సిమ్మిలో చనువుడు అయిపోయింది, పండగ అయిపోయింది. అది మన జీవితానికి అది వినియోగించుకోవాలి. వినియోగం అంటే అర్థం అది. వినడమే యోగం అనుకుంటే అలాగా ఆ విశాల భావం పెరగాలి. అనీశక నతశేషే కశ్చన అంటోంది వేదం స్పష్టంగా. భగవంతుడి కంటే పై అధికారి ఎవడు లేడు, ఉండే అవకాశమే లేదు. అంతటా వ్యాపించిన వాడు ఆయన కంటే పైన ఎవడు ఉంటాడు? అంచేది ఆయన నమ్ముకున్నవాడికి కూడా, ఆయన గురించి తెలుసుకున్నవాడికి కూడా ఎవడూ పై అధికారి ఉంటాడు. శాశ్వత స్థిరక చాలా గొప్ప నామం. దీన్ని మనం 13వ శ్లోకంలో వచ్చింది ఒక మాట మనకి. రుద్రో బహుశరాభృర్విశ్వయోని శుచిశ్రమా అమృత శాశ్వత స్థాణుర్వరారోగో మఖాతపాక. అక్కడ శాశ్వత స్థాణుకు అన్నారు, అది కూడా ఏకనామమే అని చెప్పారు శంకరాచార్యులు. ఇక్కడ శాశ్వత స్థిరక అంటే శాశ్వత స్థిరక అనలా, ఇది కూడా ఏకనామమే అన్నారు. అక్కడ శాశ్వత స్థాణుకు ఏమిటి? శాశ్వత స్థిరక. స్థిరానికి స్థాణువుకు కూడా తేడా ఉందా? మనం మామూలుగా ఒక అర్థంలో వాడేస్తాం. స్థిరము స్థాణువు తేడా ఉంది. ఆ విశేషమైనటువంటి భేదాన్ని, దాంట్లో ఉండేటువంటి భగవతత్వాన్ని 23.5 గంటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.